తొలిసారిగా 1978 మే 13 జూలై 23 మధ్యలో రత్న భాండాగారాన్ని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 5 చెక్క పట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్న భాండార్లో ఏముందోనన్న సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు మరి కాసేపట్లో వీడబోతోంది. అయితే రత్న భాండార్లోని 3వ గదికి 3 తలుపులున్నాయని, 3వ తలుపు తాళం పోయిందని ప్రచారం జరిగింది. బిజు జనతాదళ్ పాలనలోనే రత్న భాండార్ 3వ తలుపు తాళం చెవి పోయినట్లుగా ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని వేసి రత్న భాండార్ తలుపులు తెరిచి సంపద లెక్కిస్తామన్న హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకునేందుకు రెడీ అయింది. ఇక ఈ 3వ గదిలో ఏముంది అనే ప్రశ్నలకు అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. మరి నిజంగా ఏముందన్నది కాసేపట్లో తేలనుంది.